దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలుగా మనము ఏం చేయాలంటే, మనకెవరైనా కీడు చేస్తే, మనకెవరైనా అపకారం తలపెడితే, మనల్ని ఎవరైనా మోసం చేస్తే వారికి ప్రతి కీడు చేయక వారిని దీవించి వారి కొరకు ప్రార్థన చేయాలండి. అంతేగాని మనకు కీడు చేశారు కాబట్టి మనం వారికి కీడు చేయాలి అనే ఆలోచనలు మనము కలిగి ఉండకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. మొదటి దెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడ్డావు. దేవుని హస్తాల్లో నువ్వు ఉంటూ ఉన్నావు. దేవుని రక్తము నీపై ఉంది, రక్తపు గురుతు ఉంది. దేవుని సంబంధమైనటువంటి పిల్లగా మీరు మార్చబడ్డారు. కాబట్టి మీకు ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి. మీకు ఎవరైనా నష్టపరిస్తే ప్రతి నష్టం చేయొద్దండి. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మీరు ఇబ్బంది పడకుండా వారిని దీవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలండి. వాడు నాకు కీడు చేశాడు కదా, నేను కీడు చేస్తాను, నన్ను ఇబ్బంది పెట్టాడు, నేను ఇబ్బంది పెడతాను, అది లోకస్తులకు తగింది కానీ మనకు తగదండి. అది రక్షించబడ్డ మనము, యేసయ్యలో ముద్రించబడ్డ మనము, యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలను మనము ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యము, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలన్నిటినీ కలిగి మనము జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఓర్పు, సహనం చాలా అవసరం ఈ విశ్వాస జీవితానికి. కీడు చేసిన వాడు మన ముందు నవ్వుతూ తిరుగుతూ మనల్ని ఇబ్బంది పెట్టనని హేళన చేస్తూ ఉన్నా సరే మనము సహించుకొని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడే మన పక్షాన న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే సర్వలోక న్యాయాధిపతిని మనం నమ్ముకున్నాం. ఆయన ప్రతి విషయంని వెలుగులోకి తీసుకొస్తాడు. ప్రతి కార్యముకు ఆయన దగ్గర పరిష్కారం ఉంటుందండి. మన చేతుల్లోకి మనం ఏమీ తీసుకోక కీడు చేసిన వాడిని, అపకారం చేసిన వాడిని, నష్టపరిచిన వాడిని దేవుని వద్ద విన్నవించినట్లయితే ఆయన చర్య తీసుకుంటాడండి. అంతేగాని కీడుకి ప్రతి కీడు మనం ఎన్నడూ చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకుండా మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని అవసరమైతే దీవించాలి, మంచి మార్గంలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి గమనించండి. ఓర్పు కలిగి, సహనం కలిగి, నిగ్రహం కలిగి మీకు ఎవరైనా కీడు చేసి ఉంటే వారికి మీరు ప్రతి కీడు తలపెట్టొద్దు. వారికి మీరు ప్రతి కీడు చేయకుండా దేవునికి అప్పగించండి. ప్రభా, ఇదిగో ఈ వ్యక్తులు, ప్రభా ఇదిగో ఇలా చేశారయ్యా, ఇలా నష్టపరిచారయ్యా అని దేవునికి తెలియచేయండి. న్యాయాధిపతి ఆయన సమస్తమును న్యాయం చేస్తారు. మన పక్షాన వ్యాజ్యమాడి మనకు కృప చూపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ